రెండు దారులు కలిసే చోట గండమున్నది. రెండు దారులు కలిసే చోట గండమున్నది. విను నా మాట, విను నా మాట, అటో ఇటో తేల్చుకోని బాట. రెండు దారులు కలిసే చోట గండమున్నది. రెండు దారులు కలిసే చోట గండమున్నది. ఇది జీవం, అది మరణం, ఇది దీవెన, అది శాపము. ఇది జీవం, అది మరణం, ఇది దీవెన, అది శాపము. ఏది కావాలెను కోరుకో, ఏది కావాలెను కోరుకో, ఇకనైనా మేలుకో, ఇకనైనా మేలుకో. రెండు దారులు కలిసే చోట గండమున్నది. రెండు దారులు కలిసే చోట గండమున్నది. యెషయా గ్రంథము 6వ అధ్యాయము. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం. ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లను, మీరు నిత్యము వినుచుందురు దాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు దాని తెలిసి కొనకుందురు. యెషయా ప్రవక్త అప్పటి కాలంలో ఉండే ప్రజలను ఉద్దేశించి ఈ మాటలు చెప్తున్నారు. 6వ అధ్యాయం 9వ వచనం. దేవుడు ఆయన్ని అలాగ చెప్పమని చెప్పాడు కనుక చెప్తా ఉన్నాడు. ఆయన నీవు పోయి జనులతో ఇట్లను, మీరు నిత్యము వినుచుందురు కానీ గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు కానీ తెలుసుకొనకుందురు. అపోస్తలుల కార్యముల గ్రంథము ఆఖరి అధ్యాయము ఆఖరి వచనము కూడా చూడండి. అక్కడ పౌలు కొంతమందిని పిలిచి వారికి దేవుని వాక్యం చెప్పారు. కానీ వాళ్ళు 26వ వచనం నుండి, మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపని, చూచిన మట్టుకు చూతురు కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము అంటున్నారు. ఇక్కడ కొంతమంది దేవుని ప్రజలు ఉన్నారు, వాళ్ళు వింటారు కానీ గ్రహింపనే గ్రహింపు, చూస్తారు కానీ గ్రహించలేదు, తెలుసుకోవట్లేదు. లూకా సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ఆయన అవును గాని దేవుని వాక్యం విని దాన్ని గైకొను వారు మరి ధన్యులని చెప్పాను. దేవుని వాక్యాన్ని వినడం వలన ప్రయోజనం లేదు. దాన్ని గైకొంటేనే మన కుటుంబాలకి ప్రయోజనం, లేకపోతే ప్రయోజనం లేదు. దేవుని వాక్యాన్ని ఒక వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. దాన్ని మనం గైకొంటేనే, దానికి మనం లోబడితేనే మనకు ప్రయోజనం.
లూకాసు వార్తలోని 6వ అధ్యాయము 46వ వచనం. నేను చెప్పు మాటల ప్రకారము నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా 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 అని నన్ను పిలుచుట ఎందుకు? చూడండి, దేవుడు అడుగుతున్నాడు ఈ మాట. యేసు ప్రభువు అడుగుతున్నాడు ఈ మాట. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చెయ్యక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు పాత నిబంధనలో మరో సందర్భం గుర్తొచ్చింది. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 15వ వచనం. సంసోను దెలీలా అనే ఆమె దగ్గర ఉన్నాడు. ఆమెమో నీ భావం ఎక్కడుందో చెప్పు అని అడుగుతుంది. ఈయన ఒట్టొట్టిగా ఏవేవో చెప్పాడు. చెప్తే అప్పుడు ఆమె అడుగుతుందండి ఆయన్ని. ఏమడుగుతుంది చెప్పండి? అప్పుడు ఆమె నా యందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నువ్వెందుకు చెబుతున్నావు? ఇది వరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలో ఉన్నదో నాకు తెలుపకపోతివని అతనితో అన్నది. ఈమె ఒక వేశ్య. ఈయన ఆమె దగ్గర చేరాడు. పొరపాటునో గ్రహపాటునో ఈయన్ని చంపాలని కొంతమంది చూస్తున్నారు. ఎలా చేసినా వాళ్ళు ఆయన చంపలేకపోతున్నారు. ఎందుకంటే అంత బలశాలి ఆయన. ఈమె దగ్గర ఉన్నాడు కదా, ఈమెను అడిగారు, ఆయన బలం ఎందులో ఉందో కనుక్కోమ్మా నువ్వు అంటే, ఈమె అతన్ని లాలన చేసి సంసోను నీ బలం ఎక్కడుంది అని అడిగింది. అంటే ఆమె 7వ వచనములో 7 నిర్వంజి చువ్వలతో నన్ను బంధించినట్లా నేను బలహీనమైపోతాను అని చెప్పాడు. అలాగే ఏమి 7 నిర్వంజి చువ్వలు తెచ్చి ఆయన బంధించింది. వాళ్ళు వచ్చారు. ఇదిగో సంసోను శత్రువులు వచ్చారు కానీ అన్ని చెప్పుకొని వాళ్ళని ఓడించి వెళ్ళిపోతారు. మళ్ళా ఈమె దగ్గరికి వస్తాడు. వస్తే అప్పుడు ఆమె ఇదిగో నువ్వు నాకు అబద్ధం చెప్పావు, నీ బలం ఎక్కడుందో చెప్పు అంటే, అప్పుడు మళ్ళీ రెండోసారి అన్నాడు, నన్ను కొత్త తాళతో బంధిస్తే నేను బలహీనైపోతాను అన్నాడు. అంటే కొత్త తాళ్ళు తెప్పించి బంధించింది. వాళ్ళు పిలిచింది. వాళ్ళు వచ్చారు. రాగానే సంసోను వాళ్ళందరూ వచ్చేస్తున్నారు అనగానే తెప్పేసుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ మూడోసారి అడిగింది. ఏమని అడిగింది? ఆయన జడలు ఉంటాయి, తల పెద్ద తల, గడ్డం. నా తలలు వెంట్రుకలన్నీ 7 జడలుగా కట్టి 7 జడలుగా అల్లితే నాకు ఇక బలం ఉండదు అని చెప్పాడు. అనగానే అలాగా 7 జడలు అల్లింది ఆయన వెంట్రుకలు. వాళ్ళని రప్పించింది. రండి రండి వాళ్ళు వచ్చారు. రాగానే ఆమె ఇదిగో ఆ 7 జడలు అల్లి ఒక మగ్గపు మేకుకి దిగ్గొట్టింది అనమాట. వాళ్ళు రాగానే అదిగో వాళ్ళు వచ్చారు కానీ ఆ మగ్గపు మేకు అన్ని తెంపుకొని వెళ్ళిపోయారు. 3 సార్లు ఆమెకి తన బలము ఎక్కడుందో చెప్పలేదు. ముందు 7 నిర్వహించి చువ్వలని చెప్పాడు, తర్వాత కొత్త తాళ్ళు అని చెప్పాడు, తర్వాత ఏమో 7 జడలు వేసి మగ్గానికి కుట్టు నేనేం చేయలేను అదే. మూడోసారి కూడా తప్పించగలిగాడు. చూసాడు, ఒక వేశ్యకి కూడా ఈయన ఆమెను ఎగతాళి చేసినట్టుగా అనిపించింది. అందుకని ఆమె నిలదీస్తుంది అతన్ని. ఏమని నిలదీస్తుంది? నా యందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని ఎందుకు చెప్పుచున్నావు? 3 సార్లు నాకు అబద్ధం చెప్పాము అని ఆమె మాటలతో అతన్ని వేధిస్తుంది, బాధిస్తుంది, తొందర పెడుతుంది. ఇక ఆఖరిగా 4వసారి నిజం చెప్పేశాడు. నేను పుట్టినప్పుడే దేవుడికి నాజీరు చేయబడిన వాడిని, నా వెంట్రుకలు తీయకూడదు, నా వెంట్రుకలు తీసేస్తే నేను బలహీన అయిపోతాను
అనేసరికి ఆహా ఈసారి నిజం చెప్పాడు అనుకొని ఒక మంగళతను పిలిపించి ఆయన్ని బాగా నిద్రపుచ్చి వెంట్రుకలన్నీ గొరిగించేసింది, బోడుగుడు చేసేసింది, గడ్డం గిడ్డం మొత్తం. అప్పుడు వాళ్ళు రప్పించింది. వాళ్ళు వస్తే ఇతడు ఎదురుకిట్లాగా వాళ్ళందరినీ తప్పించుకొని వెళ్ళిపోదాం అనుకున్నారు కానీ వెళ్ళలేకపోయారు. చూడండి 16వ అధ్యాయము 19వ వచనము. ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను. ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుతున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ముకొందును అనుకున్నాను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. అప్పుడు వాళ్ళు అతన్ని పట్టుకొని అతని కన్నులు ఓడదీసి అతన్ని తీసుకుని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతన్ని బంధించింది. బందీ గృహంలో తిరగలి విసరవాడయ్యాడు. గుడ్లు ఓడదీశారు. కళ్ళు కనిపిస్తా ఉంటే అతను ఏ రకంగా చేస్తాడు. గుడ్లు ఓడదీశారు, గుడ్లు పెకిలించేశారు, గుండు చేసేశారు. వాళ్ళ దేశానికి తీసుకెళ్ళిపోయారు. పెద్ద సంఖ్యలు వేసి తిరగలి నూనె గానుగలు ఉంటాయి, ఆ గానుగా చెప్పడానికి మామూలుగా ఎద్దులు ఉంటాయి. ఇతన్ని ఎద్దు అంత మనిషే కదా అని ఇతని చేత చుట్టూ తిప్పిస్తున్నారు. అలాగ అయిపోయింది దాని పరిస్థితి. అండ్ ఇక్కడ పాయింట్ అది కాదు. మనం ఒక వేశ్య నా మీద నీకు ప్రేమ లేనప్పుడు నీవు ఎందుకు ప్రేమ ఉందని చెప్తున్నావు? నాకు అబద్ధాలు చెప్తుంటే నీకు ప్రేమ ఉన్నట్ట అని అడుగుతుంది అతను. ఒక వేశ్యే ఒక వ్యక్తి సారిసారికి అబద్ధాలు చెప్తుంటే ఆమె దాన్ని భరించలేకపోయింది కదా. అలాగైతే మనం కూడా దేవుని వాక్యాన్ని పదే పదే వింటూ లెక్కలేనన్ని సార్లు వింటూ దానికి విధేయత చూపించకపోతే ఏమైనట్టు? దేవుడి పట్ల మనకు నిజంగా భక్తి ఉన్నట్టేనా? మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే చూచడం మట్టుకు చూతురు కానీ కానరు. కాబట్టి ఆయన మాటలు వింటున్నాము కానీ గౌరవం. యాకోబు రాసిన పత్రిక చూడండి, 1వ అధ్యాయము 23వ వచనం 22 నుంచి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై ఉండుడి. ఇది ఒక ఆజ్ఞ అనుకోండి, కొత్త నిబంధన ఆజ్ఞ. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై ఉండి. ఎవడైనాను వాక్యము వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలకు పోయి తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోదు కదా. అంటే 22లో చెప్పాడు, మళ్ళీ దానికి ఉదాహరణ చెప్తున్నాడు. అద్దంలో మన ముఖం చూసుకున్నాం. మన ముఖం అంతా జిడ్డుగా ఉన్నట్టుంది. ఏదో అక్కడ ఇక్కడ మచ్చలు మసి ఏదో దుమ్ము ధూళి ఉన్నట్టు కనిపిస్తుంది. అద్దంలో చూసుకుంటున్నారు కానీ ఇది తుడుచుకోవట్లేదు, ముఖం కడుక్కోవట్లేదు. ఏం లాభము అలాగా చేయడం వలన? అది చెప్తున్నారు అన్నమాట. ఎవడైనాను వాక్యమును వినువాడయ్యండి దాని ప్రకారం ప్రవర్తించకపోతే వాడు ఎట్లాంటి వాడంటే అద్దములో తన సహజ ముఖమును చూసుకొని మనుషుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలిపోయి తాను ఇట్టివాడో మర్చిపోతున్నాడు. అద్దం, దేవుని వాక్యం అద్దం లాంటిది. నీ ప్రవర్తన, నీ జీవితం అంతా దేవుని వాక్యం అనే అద్దంలో దేవుడు నీకు చూపిస్తున్నాడు. నువ్వు ఎక్కడెక్కడ తప్పిపోతున్నావు, ఎక్కడెక్కడ అవిధేయుడు అవుతున్నావు, ఎక్కడెక్కడ వాక్యం వింటున్నావు, ఆ ప్రకారం ప్రవర్తించట్లేదు, దేవుడు నీకు నాకు అందరికీ చూపిస్తాడు. నీకే కాదు నాకు కూడా చూపిస్తాడు.
అయితే స్వాతంత్రము నిచ్చు సంపూర్ణమైన నియమములో తేలి చూచి నిలకడగా ఉండు వాడెవడు వాడు విని మర్చువాడు గాక క్రియలు చేయువాడు ఉండి తన క్రియలో ధన్యుడవును. కాబట్టి మనము ఎంత వాక్యం అన్నా వినొచ్చు, ఆ వాక్యం ప్రకారంగా మనము చేయకపోతే, నడుచుకోకపోతే ప్రయోజనం లేదు. ఆ ప్రకారంగా నడుచుకోకపోతే ప్రయోజనం లేదు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం, సమయము సమీపించుతున్నది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. చూసారా, చదువువాడు, వినేవాడు, గైకొను వారు ధన్యులు. గైకొనడం ముఖ్యం. దేవుని వాక్యము గైకునే అనుభవం మనకు ఉండాలి. అప్పుడే మన జీవితంలో దేవుడు ఏమైనా చేస్తాడు. మన జీవితంలో మార్పు, దీవెన, ఆశీర్వాదం మనం చూడగలుగుతాం. మనం వాక్యానికి విధేయత చూపించకుండా, మన ప్రవర్తన దిద్దుకోకుండా ఎంతకాలం వాక్యం విన్నా మన మీద దేవుడి దీవెన రాదు. మన కుటుంబాల మీద దేవుడి దీవెన రాదు. నువ్వు విన్న వాక్యానికి విధేయత చూపించాలి. విధేయత చూపించాలి. 81వ కీర్తన చూడండి, 8వ వచనము 2వ భాగము. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. 11వ వచనం, అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయేది, ఇశ్రాయేలు నా మాట వినకపోయేది. 13వ వచనం, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగమే వారి శత్రువులను అనగదొట్టను, వారి విరోధులను కొట్టుదురు. యెహోవాను ద్వేషించు వారు వారికి లొంగుదురు. వారి కాలము శాశ్వతముగా ఉంటుంది. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించు, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. మనము ఏ వాక్యాలైతే వింటున్నామో దానికి నిజాయితీగా లోబడడానికి ప్రభు శక్తిని మనం కోరుకోవాలి. ప్రభా, ఈరోజు నీ వాక్యం ద్వారా నాతో ఈ విషయం మాట్లాడావు, ఆ మాటకు నేను లోబడడానికి నాకు సహాయం ప్రభువా అని మనం అడిగి, మనం లోబడడానికి సహాయం అని అడిగారు కదా, లోబడడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. సహాయం చేస్తాడు. నీకు నిజంగా లోబడాలని ఉందా? వాక్యం ప్రకారంగా అనుసరించాలని ఉందా? దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎప్పుడు కూడా మనం స్వతహాగా దేవుని వాక్యానికి లోబడే మనసు ఉండదు మనకి. అందుకనే దేవుడి సహాయాన్ని మనం కోరుకోవాలి. ప్రభా, నీ ఆజ్ఞలు నీ గ్రంథంలో మా కోసం రాయించి పెట్టావు. ఆ ఆజ్ఞలను పాటించడానికి, అనుసరించడానికి మేము శక్తిహీనులము, బలహీనులము. మాకు శక్తి దయచేయ ప్రభువా, లోబడే మనసు దయచేయ ప్రభువా అని మనం దేవుడిని అడగాలి. మనంగా మనం ఆ పని చేయలేము. మన శక్తి సరిపోదు. దేవుడు మనకు సహాయం చేయాలి. మనం మనకు నిజాయితీ ఉంటే మనం దేవుడిని అడుగుతాం. దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఆ వాక్యానికి లోబడడానికి మనకి సహాయం చేస్తాడు. లోబడడం నువ్వు మొదలు పెట్టినప్పటి నుండి దేవుడు నిన్ను ఆశీర్వదించడం ఆయన మొదలు పెడతాడు. అలా జరుగుతుంది అన్నమాట. దానికి దీనికి సంబంధం ఉంది. నువ్వు లోబడడం మొదలు పెట్టినప్పటి నుండి దేవుడు నిన్ను ఆశీర్వదించడం, నిన్ను గొప్ప చేయడం మొదలు పెడతాడు. అది మాత్రం గ్యారెంటీగా జరుగుతుంది. ఆ సంగతి మాత్రం గ్యారెంటీగా జరుగుతుంది. ఎందుకంటే దేవుడు అబద్ధికుడు కాదు. మనం ఆయన వాక్యానికి లోబడితే
ఆయన మనను తప్పక దీవిస్తాడు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, అయ్యో నా ప్రజలు నా మాట వినలే కదా, ఇశ్రాయేలు నా మార్గం అనుసరించలే కదా, ఎంత మేలు, నేను వారి శత్రువులను అణుగదొక్కుతాను, వారిని ద్వేషించే వాళ్ళు వాళ్ళకు లొంగుతారు, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషిస్తాను, కొండ తేనెతో తృప్తిపరుస్తాను వాళ్ళని అని దేవుడు చెప్తున్నాడు. అనాదిగా మనుషులు దేవుని వాక్యాలు గైకొనడం లేదు, ఆజ్ఞలు తెలియక కాదు. దేవుడు మన నుంచి ఏమి కోరుతున్నాడో మనకు తెలియదా? మన నుంచి ఏం కోరుతున్నాడు దేవుడు? ఆయన ఆజ్ఞలు మనకు చెప్పాడు, 1, 2, 3, 4. అయితే ఆ ఆజ్ఞలకి మనం లోబడాలని దేవుడు కోరుతున్నాడు. పదే పదే మనమే కాదు, అనాదిగా ఆదాముకి ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు? ఎన్ని ఇచ్చాడండి? ఒకటే ఒక ఆజ్ఞ, ఆ పండు తినదు, తోట చెట్టులో ఉండే పండ్లన్నీ తిను, ఒక చెట్టు పండు మాత్రం తినద్దు అన్నాడు. ఒక్క ఆజ్ఞే. ఇప్పుడైతే మనకి చాలా ఆజ్ఞలు ఉన్నాయి, 10 ఆజ్ఞలు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఆదాముకి ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? ఒక్క ఆజ్ఞ ఇచ్చాడు, ఒక్క చెట్టు పండే తినద్దు అన్నాడు. ఆ తోటలో ఎన్ని చెట్లు ఉంటాయి? 100 ఉండవా? కనీసం 100 చెట్లు ఉండవా? అన్ని ఫలవృక్షాలు, ఒక చెట్టు పండు మాత్రం తినద్దు అన్నాడు. ఆ ఒక్క ఆజ్ఞే ఆయన గైకొన్నాడు. చూశారు ఎంత శోచనీయమైన సంగతి. కాబట్టి మనము ఆదాము దగ్గర ఆలోచన, ఇశ్రాయేలు దగ్గరికి వచ్చేసరికి ఇశ్రాయేలు కూడా అలాగే ఉన్నారు. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము దేవుడు వాళ్ళకి ఎంత మంచిగా మన్ననగా ప్రేమగా చెప్తున్నాడో చూడండి. వాళ్ళు ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 29వ వచనం, వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు వారికి ఉండిన ఎడల మేలు, వారికి వారి సంతానమునకు నిత్యము క్షేమం. మనకి మన సంతానానికి నిత్యము క్షేమము కలగాలంటే మనము దేవుడి యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించే మనస్సు మనకు ఉండాలి. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 39, 41 వచనం. ఇక్కడ మళ్ళీ అదే మాట, మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయదు. నేను వారికి మేలు చేయుట మానకుండానట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండానట్లు వారి హృదయములలో నా ఇళ్ళ భయభక్తులు వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నారు. నా పూర్ణ హృదయంతోనూ నా పూర్ణాత్మతోనూ ఈ దేశంలో నిశ్చయముగా వారిని నాట్యదను. మనం అడగాలిగా, నీ వాక్యము గైకొనే హృదయం నాకు ఈ ప్రభువా అని అడగాలి. మనలో ఆదాము స్వభావం ఉంది. ఆదాము స్వభావం ఏంటి? ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చాడు, కానీ దాని పాటించాడు. ఆ స్వభావం మన అందరిలోకి వచ్చేసి ఉంది. మనలో ఆదాము స్వభావం ఉంది. అయితే మనం ఎప్పుడైతే యేసు ప్రభువును నమ్ముకున్నామో మనకి యేసు ప్రభు స్వభావం మనలోకి వచ్చేసింది. మళ్ళీ మనలో ఆదాము స్వభావం ఉంది. ఎప్పుడైతే యేసు ప్రభువును నమ్ముకున్నామో యేసు ప్రభు స్వభావం కూడా మనలోకి వచ్చేసింది. యేసు ప్రభు స్వభావం ఎలాంటిది? యేసు ప్రభు ఏమని ప్రార్థించాడు గెత్సేమనీ తోటలో?
తండ్రి నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినా నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్తమే సిద్ధించుగాక అన్నాడా లేదు? ఆయన ఇంకా ఏమన్నాడు? యోహాను సువార్త 6:38 నా ఇష్టము నెరవేర్చుకుంటూ నేను రాలేదు, నన్ను పంపిన వాని ఇష్టము నెరవేర్చుటకే నేను వచ్చాను. అది యేసు ప్రభు స్వభావం. నా ఇష్టము నెరవేర్చుకుని నేను రాలేదు, నన్ను పంపిన వాని ఇష్టము నెరవేర్చడానికే నేను వచ్చాను. యోహాను సువార్త 6 చదవండి ఒకవేళ. యోహాను సువార్త 6 చదవండి ఎవరైనా ఆ మాట. నా ఇష్టమును నెరవేర్చుకుంటూ నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చాను అన్నాడు. అది యేసు ప్రభు స్వభావం. ఆదాము స్వభావం ఒక ఆజ్ఞ ఇస్తే ఒక ఆజ్ఞను కూడా పాటించకుండా ఉండే స్వభావం. యేసు ప్రభు స్వభావము అన్ని విషయాల్లో దేవుని ఇష్టం నెరవేర్చడం ఆయన స్వభావం. యేసు ప్రభు నమ్మని వాళ్ళల్లో ఇంకా ఆదాము స్వభావమే ఉంటది. వాళ్ళు దేవుని వాక్యానికి లోబడనే లోబడరు. ఇప్పుడు ఎవరైతే నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, నా పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకున్నాను, యేసు ప్రభు నా హృదయంలో చేర్చుకున్నాను అని అన్నారు, తీర్మానం చేశారు, బాప్తిసం తీసుకున్నారు, బలలో పాలు పొందుతున్నారు, వాళ్ళందరిలో ఎవరి స్వభావం వాళ్ళు ఉన్నట్టు అన్నమాట. ఇప్పుడు ఈ యేసు ప్రభు స్వభావానికి ఆదాము స్వభావానికి రెంటికి మధ్య సంఘర్షణ. అదే ఆత్మకు విరోధంగా శరీరానికి ఆత్మకు విరోధానికి సంఘర్షణ జరుగుతుందని చెప్పానుగా. గలతీ పత్రిక 5:16 ప్రకారంగా నేను మీతో చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చడం. ఆత్మకు విరోధంగా శరీరము అపేక్షిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సంఘర్షణలో మీరు ఎటువైపు ఉంటారు? యేసు క్రీస్తు స్వభావం అనుసరిస్తారా? ఆదాము స్వభావం అనుసరిస్తారా? ఆదాము స్వభావం అనుసరిస్తే దేవుడి కోపానికి లోనవుతారు. దేవుడి ఆదాము ఏం చేశాడు? నీ నిమిత్తం నేల శపించబడింది, ఇక మీద ఈ భూమి నీకు ముళ్ళ తప్పులు గచ్చపదులు కనిపిస్తుంది, నువ్వు చెమటోడ్చి నీ ఆహారం సంపాదించు. ఏదేం తోట నుంచి వెళ్ళబట్టబడ్డాడు. అలాగ అయిపోయింది. కష్టాలు తెచ్చుకున్నాడు ఆయన కోరుడు. యేసు ప్రభు తండ్రి చిత్తం నెరవేర్చాడు తాము కనుక అన్ని నామాలకి పైనామం దేవుడు ఆయనకి ఇచ్చాడు. పని కుడిపార్శ్వమున ఉన్నాడు ఇప్పుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు. ఈ లోకానికి రాబోయే రారాజుగా ఆయన రాబోతుంది. కాబట్టి మనము ఏం చేస్తాము? దేవుని వాక్యం విని దానికి లోబడదామా? విధేయులవుదామా? మనకి నిజంగా ఏమి చెయ్యాలని మనలో ఉందో అది మనం చేయగలం. ఈ జోబులో ఇప్పుడు 500 నోటు ఉంది. చింపేస్తావా? దాచుకుంటావా? చింపేస్తావా? దాచుకుంటావా? నీ చేతిలో ఉంది. చింపేస్తారా? ఎవరైనా చూస్తా ఎవరు చింపే. ఎందుకు? చింపేస్తే వచ్చే నష్టం ఏంటో మీకు తెలుసు. 500 నోటు చింపేస్తే, 2000 నోటు చింపేస్తే ఎంత నష్టమో మీకు తెలుసు. 2000 నోటే మీరు చూస్తా చింపలేరే. మీ జీవితాన్ని మీరు ఎందుకు దేవుడి వాక్యానికి లోబడకుండా మీ జీవితాన్ని పాడు చేసుకుంటారు? దాని పర్యవసానం చాలా దారుణంగా ఉంటుంది. దేవుడి మాట వినకుండా అలాగా మనసు రాయి చేసేసుకుంటే దేవుడట ఒకసారి 2 సార్లు చెప్తాడు. నువ్వు వినకపోతే ఇక చెప్పడు. మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయం. సొలొమోను అనేక మంది భార్యలను చేసుకున్నాడు. వాళ్ళని సంతృప్తి పరచడం కోసము వాళ్ళ దేవతలకు కూడా ఆయన ఆలయాలు కట్టించాడు, బలిపీఠాలు కట్టించాడు.
అప్పుడు దేవుడు ఏం చేశాడు చూడండి, మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనం. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడక నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరించలేదు. 7వ వచనం. సొలొమోను కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకును మొలేకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించాడు. చూసారా, సొలొమోను యెహోవా దేవుడికి యెరూషలేములో ఆలయం కట్టించాడు, కెమోషు దేవతకి బలిపీఠం కట్టించాడు, అమ్మోనీయుల దేవతకి బలిపీఠం కట్టించాడు. 8వ వచనం. తమ దేవతలకు ధూపం వేయించు బలులను అర్పించుచుండన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగు చేశాను. 9వ వచనం. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయాడు. 2 సార్లు ప్రత్యక్షమయ్యాడు. నువ్వు ఇతర దేవతలను వెంబడించొద్దు అని 2 సార్లు ప్రత్యక్షమై చెప్పాడు. కానీ సొలొమోను ఆ మాట తీసుకోలేదు. ఏమైంది ఆ తర్వాత చూడండి. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినది ఏమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవడం నేను కనుగొంటున్నాను. ఈ రాజ్యము నీకు ఉండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. ఈ రాజ్యము నీకు ఉండకుండా తీసేస్తాను. 12 గోత్రాల మీద రాజు సొలొమోను. ఇప్పుడు దేవుడు సొలొమోను ఆయన మాట వినలేదు. 2 సార్లు ప్రత్యక్షమై చెప్పాడు, అయినా వినలేదు. అందుకని ఇతనిలో నుండి 10 గోత్రాలు తీసి అతని కింద పనిచేస్తున్న దాసుడు యెరోబాము అనేవాడికి అప్పగించేసి 1 గోత్రం మాత్రం ఈయన కింద ఉంచాడు. ఎందుకంటే సొలొమోను తండ్రి అయిన దావీదును బట్టి, అది కూడా ఎందును బట్టి, సొలొమోను తండ్రి అయిన దావీదును బట్టి ఆయనకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి 1 గోత్రాన్ని ఇచ్చాడు. చూడండి 12వ వచనము. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినముల యందు నేను ఆలాగున చేయక నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేసిన రాజ్యమంతయు తీసివేయను. నా దాసుడైన దావీదు నిమిత్తము నేను కోరుకున్న యెరూషలేము నిమిత్తము 1 గోత్రము నీ కుమారునికి ఇచ్చేదను. 1 గోత్రం. 10 గోత్రాలు వెళ్ళిపోయాయి పక్కకి. కారణం సొలొమోను అవిధేయత. దేవుడు ప్రత్యక్షమై చెప్పినా సరే ఆయన సరిచేస్తాడు, దిద్దుకోవాలి. కాబట్టి దేవుడు మనము ఏ విషయంలో అవిధేయులం అవుతున్నామో మనకు తెలియదండి. ఏ విషయంలో మనం తప్పిపోతున్నామో, ఏ విషయంలో మనం అవిధేయత ప్రదర్శిస్తున్నామో మనందరికీ తెలుసు. తెలియకుండా ఎవరు లేరు. నువ్వు ఎక్కడ తప్పిపోతున్నావో, ఎక్కడ అంటే నువ్వు మానలేకపోతావు. అది చేయకుండా ఉండలేకపోతున్నావు. మానలేకపోతున్నావు, చేయకుండా ఉండలేకపోతున్నావు, నిర్లక్ష్యం వహిస్తున్నావు. సువార్త ఎన్నిసార్లు వింటారు చాలా మంది. సువార్త లోపడుతున్నారా? ఎన్నిసార్లు విన్నారో సువార్త లోపడటం. ఫిబ్రవరికి రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి, ఎవరైనా చదవండి. 3వ వచనం. ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకుందాము? ఇంత గొప్ప రక్షణ ఇంకా నమ్మని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నారు మీరు.
ఏమనుకుంటున్నారు మీరు? మనకి ఇంకా నమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది అనుకుంటున్నారా? ఇంకా ఉంటుంది అనుకుంటున్నారా? సువార్త వినగానే తక్షణమే నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు మీరు 12-1 గంట అవుతుంది కదా, అంటే బిల్లీ గ్రహం గారు చెప్పిన మాట నేను చెప్తున్నా. మీరు రక్షణ సువార్త విన్న తర్వాత బిఫోర్ యూ టేక్ యువర్ డిన్నర్, టేక్ ఏ డెసిషన్, తీర్మానం చేసుకోను. నువ్వు 1 గంట అయింది, భోజనం చేసిన తర్వాత చేద్దాంలే అనుకోకూడదు. అంటే నువ్వు మధ్యాహ్నం తినబోయే భోజనం కంటే ఈ రక్షణ విషయమై అవునో కాదో నువ్వు తేల్చు. దిలీగ్రామ్ గారు చెప్పారు ఒక సందర్భం. దాని గురించి ఒక నిర్ణయం, ఒక తీర్మానం చేయు. అది రక్షణ పొందని వారి గురించి. ఉంటుందిలే, నాకు ఇంకా అవకాశం ఉంటుందిలే, ఇప్పుడు అయిపోలేదులే టైము అనే ఒక అశ్రద్ధ అలక్ష్యము చేస్తా ఉన్నారు చాలా. ఇంకా నేను ఉద్యోగంలో కొత్తగా చేరాను, కొంచెం నన్ను కుదుటపడనియండి, కొంచెం స్థిమితం అవ్వనండి, నన్ను చేస్తాను, చేయకుండా ఉండదు. కానీ దినములు చెడ్డవి, మీరు సమయమును కోనియక సద్వినియోగం చేసుకోండి. దినములు చెడ్డవి. ఏదైనా స్థలాలు పొలాలు కొనేటప్పుడు ఆలస్యం చేస్తానండి. ఆలస్యం చేస్తే ఏమవుతుంది? రేట్లు పెరిగిపోతాయి. తొందరగా తీసుకోవాలి. వాళ్ళు అమ్ముతామంటున్నారు, వాళ్ళకి ఏదో అవసరం పడింది, మంచి భూమి అంటే మనం ఆలస్యం చేస్తామా? ఎట్టో గట్ట ఏదో ఒకటి కుదవబెట్టి మరి దాన్ని కొనడానికి అంత శ్రద్ధ వహిస్తున్నాం కదా. మరి రక్షణ కూడా నీకు తర్వాత దొరుకుతుందా? ఫిబ్రవరి పత్రిక 12వ అధ్యాయం చూడండి, 17వ వచనము. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెదకినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. ఆ తరువాత ఆశీర్వాదం పొందాలని కోరారు, కన్నీళ్లు విడుచుతూ కోరారు, శ్రద్ధతో వెతికాడు, కానీ అవకాశం దొరకలేదు. మనకి అవకాశం దొరకదండి. నేను అలాంటి అవకాశం దొరకదనుకొని నేను తీర్మానం చేసుకున్నాను. 19 ఏళ్ల వయసు నాకు కూడా. 19 ఏళ్ళప్పుడే దేవుడిని నమ్ముకోవాలని లేదు నాకు. ఇంకా లోకం మరి కొంతకాలం ఎంజాయ్ చేయాలి. నేను లోకంలో యుక్త వయసులో ఉన్నాను. నేను ఇంకా లోకంలో నేను చూడాల్సినవి వినోదాలు, విహారాలు, కొన్ని సరదాలు ఇంకా ఉన్నాయి నాకు. 19 ఏళ్ళే నాకు. నేను నమ్ముకుంటా, యేసు ప్రభుని నమ్ముకోవాలని నేను చెప్పట్లేదు, నేను నమ్ముకుంటా. కానీ ఇప్పుడే కాదు, నేను చదువుకుంటున్నా. ఇప్పుడు నా వయసు 19 ఏళ్ళే. ఈ చదువు పూర్తవ్వాలి, నేను ఉద్యోగం సంపాదించుకోవాలి, వివాహం చేసుకోవాలి, ఒకరిద్దరు పిల్లలన్నా పుట్టాలి. అప్పటికి నాకు 40-45 ఏళ్ళు అవుతుంది. అప్పటికి నాకు కొంత నా సరదాలన్నీ తీరిపోతాయి, అప్పుడు నమ్ముకుంటాను అనుకున్నాను. 1971లో, ఇప్పుడు 2022లో ఉన్నాను. 1971లో అలా అనుకున్నాను. ఇదిగో ఈ వాక్యమే. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోని కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందని అవకాశము దొరకక. నువ్వు పొందాలనుకుంటావు, నీ ఆలోచనలో తప్పే లేదు, కానీ అవకాశం మళ్ళా దొరుకుతుందో లేదు. మళ్ళీ అవకాశం దొరకదు. విశాఖపట్నంలో YMC సంఘ వాళ్ళు మందిరానికి ఒక స్థలం కొనాలనుకుంటున్నారు.
ఒక దగ్గర బేరం ఆడారు. వీళ్ళు 30,000 అడిగారు సెంటు. అప్పుడు వాడు 40,000 చెప్పారు. కరెక్ట్ ఈ ఫిగర్ కాదు, జస్ట్ 5-10,000 తేడా. వీళ్ళు 30,000 అడిగారు, ఆయన 40,000 చెప్పారు. వీళ్ళు 35కి అడిగారు, వాడు కాదన్నాడు. అతను అంత గట్టిగా ఉన్నప్పుడు మనం ఎందుకు కొనాలి అని పంది. ఇప్పుడు ₹1,00,00,000 పట్టుకొని తిరుగుతున్నారు, సలహాలు లేవు. సెంటే 50 లక్షలు చెప్తున్నారు వైజాగ్లో. అదేంటంటారు, బీచ్ రోడ్. ఇప్పుడు ₹1,00,00,000 2-3 కోట్లు కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర ఆ సంఘంలో. కానీ 2-3 కోట్లు కూడా స్థలం లేదు, చుక్కల్లో ఉన్నాయి స్థలాలు రేట్లు. అప్పుడు వాడేమో 30,000 అడిగారు, వాళ్ళు 40,000 చెప్పాడు. 35 అడిగారు, కాదన్నాడు. మానేశారు, పనిలేదు. ఇప్పుడు లేదు, వాడు అద్దె దాంట్లో ఉంటున్నాను. YMCA ఆఫీస్ ఉన్నదే, దాన్ని అద్దెకి తీసుకొని ఉంటున్నా. లేదు, వాళ్ళకి డబ్బులు ఇస్తారు, ఆ డబ్బులకి వడ్డీ లేదు, ఈ చర్చికి అద్దె లేదు అన్నట్టుగా. అట్లా ఉంటాయండి స్థలాలే. అట్లా ఉంటే ఇప్పుడు పనలేదు వాడికి, ఇక పనలేదు. వైజాగ్ ఏమైపోయింది, ఇప్పుడు రాజధాని కాబోతుంది. కొంటారు ఇప్పుడు అంటే జిల్లా హెడ్ క్వార్టర్స్. ఇప్పుడు అనకాపల్లిలో ఇదివరకు ఇలా కాదు, ఇప్పుడు అనకాపల్లిలో మీరు స్థానం కొనగలరా? జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిపోయింది. అట్లా ఉంటాయండి ఈ లోకంలోని స్థలాలు. మరి పరలోకంలో స్థలం, మనం యేసు ప్రభువుని నమ్ముకుంటే రక్షణ పొందితే మనకి ఎక్కడ స్థలము? పరలోకంలో. మరి అవకాశం మరి నీకు దొరకదు. మరి నువ్వు నీవేదో నీ అచ్చా పచ్చా తీర్చుకొని హ్యాపీగా సరదాగా నువ్వు తీర్మానం చేద్దాం అనుకున్నప్పటికీ ఉండదు, టైం లేదు. ఏమవుతుందంటే చెప్పలేదు, దినమును చెక్కదు. కనుక సమయమును పోనీక సద్వినియోగం చేస్తుంది. అలాగే రక్షణ పొందిన వాళ్ళు కూడా, మనం ఏం చేయాలని రాయబడింది? భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోవాలి అని ఉంది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. మన రక్షణను మనం భయంతో వణకుతో కొనసాగించాలి. ఏ విషయంలో తప్పిపోకుండా, విధేయులు కాకుండా, అపవిత్రులు అవ్వకుండా, దేవునికి ఎక్కడెక్కడ లోబడాలో అక్కడ లోబడుతూ మనం జీవించినప్పుడు మన జీవితంలో భౌతికంగా ఆధ్యాత్మికంగా ఒక అభివృద్ధి కనపడుతుంది. నీవు లోబడినంత కాలము నీ భౌతిక జీవితంలో కానీ ఆధ్యాత్మిక జీవితంలో కానీ ఏమాత్రం అభివృద్ధి కనపడదు. నీవు తగ్గించుకో, దీనుడు విరిగి నెరిగిన మనసుతో. నువ్వు ఎక్కడ తప్పిపోతున్నావో నీకు తెలుసు. నేను ఎక్కడ తప్పిపోతున్నానో నాకు తెలీదా? నాకు తెలుసు. ఒక్కోసారి మనకి కొంతమంది సహాయం కోసం అడుగుతా ఉంటారు. ఇప్పుడు కాదులే అని మనం అనుకుంటా ఉంటాం. కానీ దేవుడు మనము దానికి స్పందించాలా అని దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. దానికి నీవు స్పందించు, అలాగా నడచేది పెట్టద్దు అని అంటా ఉంటారు. అప్పుడు కొంచెం ఆలస్యం చేసినా మొత్తానికి వాళ్ళకి ఎంతకంత మనము సహాయం చేయడానికి మనము ఇష్టపడాల్సి వస్తుంది. పదే వీళ్ళు ఇలాగ అడుగుతున్నారు అని ఈసారికి చేయకూడదు అని అనుకున్నా దేవుడు మనల్ని మెత్తపరుస్తాడు. వాళ్ళకి సహాయం చేయడానికి దేవుడు మనల్ని ప్రేరేపిస్తాడు. దేవుడు ప్రేరేపించకపోతే మనం వేలు ఎలా పంపిస్తామండి? ఎవరైనా వేలు ఎవరైనా ఇస్తారా? దేవుడు ఒత్తిడి ఎక్కువ అవుతుంటుందా? ఒక ఆయన, నేను ఎక్కడ సంఘంలో రక్షణ పొందానో ఆయన అన్న నాకు ఒంట్లో బాగుంటం లేదు, నేను రాయవేరు హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటున్నాను, ప్రార్థన చెయ్యండి అని ఫోన్ చేశాడు. ఒక 15 రోజుల్లో, అంటే నేను ఇంకోలాగా చెప్పట్లేదు, ఒక 10,000 రూపాయలు వెంటనే ఫోన్ పే చేశాను ఆయన. మరి నేను
రక్షణ పొందిన సంఘం. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోయారు, ఇప్పుడు అతని సేవ కొనసాగిస్తున్నారు. అతడికి ఏదో బాగులేదు, చిన్న వయసే, నాకంటే 10 ఏళ్ళు చిన్న. అయితే ఆయనకి ఏదో వెన్నెముక నొప్పి ఏదో వెన్నెముక ఆపరేషన్ చేయాలన్నా అంట డాక్టర్. అలాగా నాకు ఇట్లా ఉంటుంది ఇట్లాగా ఆసుపత్రి ఆపరేషన్ అంటున్నాం. మనం ఇచ్చే 10,000 ఏ మూలకు, ఆయనకి ఎంతో ఖర్చు అవుతుంది. అయితే మొత్తానికి మనకు ఫోన్ చేశాడు, ప్రార్థన చేయమన్నాడు అంటే అర్థం ఏంటన్నమాట? ప్రార్థన చేస్తామని ప్రార్థన చేయడమా? ఏమండి, ఏదో సహాయం చేయమని కదా అర్థం. అలా పంపించాడు ఈ కరువు కాలంలోనే. అట్లాగనమాట దేవుడు మనకి ఒక భారం, ఒత్తిడి మనలో పెడతాడు. పెట్టబట్టే మనము ఈ ఫోన్ పై రావడం వల్ల తేలికైపోయింది. సెకండ్లో వెళ్ళిపోతాం. ఒక సెకండ్ మనం దేవుడికి విధేయత చూపిస్తారు, వెళ్ళిపోతాం. ఇదివరకు రోజులైతే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి, ఎంఓ కార్డు తీసుకురావాలి, చేయాలా, డ్రాఫ్ట్ తీయాలి, అది కొంచెం టైం తీసుకుంది. ఇప్పుడు అట్లా లేదు. మనకు ఒక మనసు, ఒక 5 నిమిషాల్లో మన మనసు మంచి మనసు తెచ్చుకుంటే కనుక కాసేపట్లో కొట్టేస్తే ఇంకా అయిపోతుంది. మనకి ఆ భారం దిగిపోతుంది. అలాగనమాట. నా విషయంలో అలాగే జరుగుతుంది. అలాగే ఒక్కొక్కరు ఏ విషయాల్లో అలాగా అవిధేయులుగా ఉన్నారో ఆయా విషయాల్లో మీరు దిద్దుకోండి, సరి చేసుకోండి, లోబడండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మీరు భౌతికంగా ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతారు. వినిన దానిని గైకొనడం మనం నేర్చుకోవాలి. ఏది దేవుడు విడిచిపెట్టమంటున్నాడు, ఏ పాపాన్ని విడిచిపెట్టమంటున్నాడు, అది ఏ పాపమో నీకే తెలుసు, దేవుడికే తెలుసు. ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపకు దేవా, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు, వందనాలు. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనక వినిన దాని ప్రకారం ప్రవర్తించాలని మీ వాక్యం ద్వారా పదే మమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నారు. ప్రభా, మీ బిడ్డలమైన మేము అనేక విషయాల్లో మేము వింటూ ఉన్నాం. విధేయత చూపించడంలో మేము ఒక్కొక్కసారి జాప్యం చేస్తున్నాం, మనసు కఠినం చేసుకుంటున్నాం. అలా కాకుండా ఏది మమ్మల్ని విడిచిపెట్టమంటున్నారో, ఏది చేయమంటున్నారో అది చేయడానికి విధేయత గల మనసు మాకు విన్న వాళ్ళందరికీ అనుగ్రహించమని. అలాగా మేము మీ మాటలకు విధేయులవుతూ ఉన్నప్పుడే మేము భౌతికంగా కానీ ఆత్మీయంగా కానీ వర్ధిల్లుతామని, దీవించబడతామని ఈ వాక్యం మాకు సెలవిస్తుంది. అట్లాగా చేయుటకు మాలో ప్రతి ఒక్కరికి మీ మెండైన కృప అనుగ్రహించమని మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనుచు మా రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి కొనియాడ వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇది మహిమ, అది యాతన, ఇది విజయం, అది పరాజయం. ఇది మహిమ, అది యాతన, ఇది విజయం, అది పరాజయం. ఏది కావలెనో కోరుకో, ఏది కావలెనో కోరుకో, గమ్యము త్వరగా చేరుకో, గమ్యము త్వరగా చేరుకో. 2 దారులు కలిసే చోట గండమున్నది, 2 దారులు కలిసే చోట గండమున్నది. విను ప్రభు మాట, విను ప్రభు మాట, అటో ఇటో తేల్చుకోని బాట. 2 దారులు కలిసే చోట గండమున్నది, 2 దారులు కలిసే చోట గండమున్నది.